కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు, మనిషి కుక్కని కరిస్తేనే వార్త. కానీ అదే కుక్క 10 మంది మనుషుల్ని వరుసబెట్టి కరిచినా అది కూడా బ్రేకింగ్ న్యూస్ కిందకే లెక్క. వార్తల కోసం మనుషుల్నే కరిచే కుక్క బుద్ధి ఈ మీడియాకి ఎందుకన్నా సెటైర్లొచ్చి పడుతున్న ప్రకృతి వైపరీత్యానికి విరుగుడే ఇప్పుడు కావాల్సింది. వార్తలు లేక వెలవెలబోతున్న రంగు డబ్బాలు ఆకలికి అత్యాశకు ఇవాళ అర్థం వెతుక్కోవాల్సి వస్తోందా? మిగతా వాళ్ల చూపుడు వేళ్లకు దొరికిపోవలసిన అగత్యం ఈ మీడియాకెందుకు పట్టినట్లు? ఫోటో దొరికితే చాలు వేసేయడమేనా? మీకంటూ బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? కనీసం 30 కూడా దాటని ఒక కుర్ర హీరో మీడియాను ఉద్దేశించి అవుట్డోర్లో విసిరిన డైలాగ్ ఇది. గుచ్చుకోవాల్సిన చోట గుచ్చుకుందో లేదో తెలీదు, కానీ చాలా చాలా రొటీన్గా కనిపించే ఒక చిన్న సైజ్ గల్లీ ఫైట్ నుంచి ఇంత రాద్ధాంతాన్ని వండుకున్న మీడియా పోకడ గురించి మనం మాత్రం 4 మాటలైనా చెప్పుకుని తీరాల్సిందే. సల్మాన్ ఖాన్ న్యూ గర్ల్ ఫ్రెండ్ ఎవరు? కరీనా కొత్త కాపురం ఎలా సాగుతోంది? హీరోయిన్ అంజలి తన పిన్నమ్మతో ఎందుకు గొడవ పడింది? శ్రీదేవి చిన్న కూతురు ఎదిగిందా లేదా? ఎట్సెట్రా ఎట్సెట్రా. నిజానికి ఇవాళ సగటు ప్రేక్షకుడికి ఇవన్నీ అస్సలు అక్కర్లేని పనికి మాలిన సంగతులు. కానీ వాడి ముందున్న మాధ్యమాలన్నీ ఇటువంటి అనాకారి దృశ్యాలనే ఎరుపు రంగు యారో మార్కులేసి కళ్లకు కట్టినట్లు చూపిస్తుంటే మన దురదృష్టం కొద్దీ ఇవే మనకు నిత్యావసరాలై కూర్చుంటున్నాయి. ఇవి లేకుండా బతకడం కష్టమన్న స్థాయిలో మన తర్వాతి తరాలు కూడా తయారైపోయాయి. ఇక్కడ నేరం ఒక్కడిదే కాదు, చూస్తున్న మనది, చూపిస్తున్న వాళ్ళది, ఇక తలతిక్కతో తెరకెక్కుతున్న సెలబ్రిటీలది కూడా. తిలా పాపం చెరో పిడికెడు. आप मीडिया वालों को फिल्म स्क्रिप्ट लिखनी चाहिए. हीरोइन ने गाड़ी ली तो बिजनेसमैन ने गिफ्ट कर दी, डायमंड खरीदा तो एंगेजमेंट हो गई, हॉस्पिटल गए चेकअप के लिए तो अबॉर्शन हो गया, एलए गए तो प्लास्टिक सर्जरी करवा ली, और गॉड फॉरबिड दुबई गई तो उसका रेट कार्ड बन जाता. వరల్డ్ ఈజ్ వైడ్. ప్రపంచం మనకు కనిపించేంతటి కురచదేం కాదు. మరి వార్తలకేంటి కరువు? పొరుగు దేశపు రాజధాని ఢాకా నగరం ఇవాళ పొగిలి పొగిలి ఏడుస్తోంది. 8 అంతస్తుల బిల్డింగ్ ఒకటి అరక్షణంలో కుప్పకూలిపోతే అక్కడ మృత కళేబరాలుగా మారిన మనుషుల సంఖ్య 955. కనీసం శవమైనా దొరుకుతుందో లేదోనంటూ ఫోటో పట్టుకు తిరుగుతున్న బంధు వర్గాలతో ఊరంతా శ్మశాన వాటికను తలపిస్తోంది. రేపో మాపో కూలిపోతుందని తెలిసిన దినసరి బత్యం కోసం రోజు కూలీకెళ్లిన అభాగ్య జీవులే ఈ శిథిలాల కింద జీవితాన్ని చాలించుకుంది. ఇక మన గుంటూరు జిల్లా మాచర్లకు వచ్చేద్దాం. లారీ డ్రైవర్ వృత్తితో పొట్టపోసుకునే ఒక సాహస వీరుడి వార్త ఒకటి. వరిగడ్డి లోడ్తో ముందుకెళ్తున్న లారీకి కరెంటు తీగలంటుకుని మంట పుట్టింది. ఇది జరిగినప్పుడు ఆ లారీ సరిగ్గా ఊరి మధ్యలో ఉంది. తన ప్రాణాలకు ముప్పుందని తెలిసినా కిందకు దిగి పరిగెత్తకుండా ఊరి చివరి నుండే చెరువు దాకా తీసుకెళ్లి లారీ నాపేశాడు. 4 ప్రాణాలనే కాపాడ్డం కాదు, తనకున్న అంతులేని సామాజిక స్పృహతో ఎందరో మనసుల్ని కూడా గెలుచుకున్న ఈ లారీ డ్రైవర్ రియల్ హీరోగా ఎందుకు ఎక్స్పోజ్ కాకూడదు? పనికొచ్చే వార్తలంటే అవి. కదిలించే శక్తి, గుండెల్ని కరగించే తాహతూ ఉండేది వీటికే. కానీ చెర్రీ లాంటి సెన్సేషన్ న్యూస్కి, చల్లు భయ్య రొమాంటిక్ గాసిప్స్కి మధ్యన పడి ఇటువంటి నిజమైన వార్తలన్నీ నలిగిపోతున్నాయి, జనం దాకా రాలేకపోతున్నాయి. ఇది ఇక్కడ బ్రేక్ అవ్వాల్సిన ఒరిజినల్ న్యూస్. ఒక వెటరన్ హీరో కొడుకు ఇంటి మీదకొచ్చిన మూక మీదకి తన వాళ్లతో కలిసి కర్ర సాముకు దిగితే లైవ్లు, బైట్లు, డిబేట్లంటూ మొత్తం మీడియాలో అదే డ్రామా 3 రోజుల పాటు నాన్ స్టాప్గా నడిచింది. ఒక సినిమా సీతమ్మ, పిన్నితో నెలకొన్న ఆస్తి గొడవల కారణంగా 4 రోజులు అజ్ఞాతంలో దాక్కుంటే పోలీసుల కంటే మీడియా హైరాణ మాత్రమే అక్కడ ఓవర్గా అనిపించింది.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, కొకైన్ కొనుక్కున్న కహానీలు, ఇలా సినిమా వాళ్ళ మీదకే మీడియాతో పాటు మనందరి ఫోకస్. మీడియాను దాని స్పేస్ని పేజీలకు పేజీలు, గంటలకు గంటలు హైజాక్ చేసేస్తున్న సెలబ్రిటీల్ని మాత్రం ఎందుకు ఉపేక్షించాలి? క్యారెక్టర్ అసాసినేషన్ జరిగిపోతుందంటూ గావు కేకలు పెట్టి ఏడుపు లంకించుకున్న దృశ్యాలు ఇదే మీడియాలో చాలా చాలా కనిపించినప్పుడు ఆ క్షణంలో మన గుండెలు కూడా కరిగి చెరువులయ్యుంటాయి. కానీ క్యారెక్టర్ మీద అంతేసి అక్కరుండే సెలబ్రిటీలు ఇదే సిన్సియారిటీని వాళ్ళ నడతల్లో కూడా చూపిస్తూ ఎందుకు జాగ్రత్త పడరన్నదే మన ప్రశ్న. కెరీర్తో పాటు క్యారెక్టర్ కూడా ముఖ్యమైన మినిమం ఇంగితం లేకపోబట్టే ఈ కహానీలు, ఈ కన్నీళ్లు కూడా. ఎందుకంటే మరకల్లేని క్యారెక్టర్ల మీద చురకలేసిన సందర్భాలు మీడియా హిస్టరీలో చాలా చాలా తక్కువే. సినిమా అనేది సమాజంలో ప్రధానమైన విడిభాగంగా మారిపోయిన తర్వాత, అది 2.5 గంటల నిడివి తర్వాత మనల్ని వదిలిపెట్టి పోవడం లేదు. టిక్కెట్ చింపేసి థియేటర్ బయటకొచ్చిన సదరు సినిమా తాలూకు జ్ఞాపకాలు చేదువైనా తీపివైనా సగటు ప్రేక్షకుడిని అంటిపెట్టుకునే ఉంటాయి. రాముడు, కృష్ణుడు లాంటి పౌరాణిక వేషాల కోసం రంగులేసుకున్న ఎన్టీఓడికి కూడా పట్టాలు కట్టి పూజించుకున్న చరిత్ర మన ప్రేక్షకులకుంది. రాజనాల, కైకాల సత్యనారాయణ లాంటి విలన్ క్యారెక్టర్లు ఒకప్పుడు బయట తిరగాలంటేనే భయపడిపోయేవారు. సినిమాతోనే కాదు, సినిమాలో వేషాలేసిన మనుషులతో కూడా ముడేసుకున్న సామాజిక పరమైన విచిత్ర బంధం ఇది. మరి వర్తమాన సినిమా స్టార్లకు ఆ పాటి స్పృహ ఎందుకు లేనట్లో? మళ్ళీ మన చెర్రీ దగ్గరకు వచ్చేద్దాం. వాళ్ళిద్దరూ బాగా చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఫారెన్కి వెళ్లే ప్లాన్లో ఉన్నారు. వాళ్ళ వీసాలకు అడ్డం పడ్డం ఇష్టం లేకనే కంప్లైంట్ ఇవ్వలేదంటున్న చెర్రీని చూస్తుంటే నిజంగానే సంతోషం వేస్తుంది. నల్ల స్టిక్కర్లు తీసేసి టింటెడ్ గ్లాసులు లేకుండానే కారులో వెళ్తున్నందుకు ట్రాఫిక్ రూల్స్ పట్ల చెర్రీకున్న స్పిరిట్ని కూడా అభినందించాల్సిందే. తన వ్యక్తిగత స్వేచ్ఛను భంగపరిచారన్న కారణంతో ఇద్దరు బయటి వాళ్ల మీదకి ఫైటింగ్ సీన్లను ఉసిగొల్పడాన్ని మాత్రం చెర్రీ పాల్పడ్డ తప్పిదంగానే భావించాలి. తనని 1000 కళ్ళు కాపు కాస్తుంటాయని, తాను వేసే ప్రతి అడుగు జనం గమనిస్తుంటారని తెలిసినప్పుడు ఏ సెలబ్రిటీ అయినా బ్యాలెన్స్డ్గా వ్యవహరించాల్సిందే, తప్పదు. అది వివిఐపీలు గాను విఐపీలు గాను మీరు మొయ్యాల్సిన బాధ్యత కూడా. ఇక్కడ చెర్రీ కావచ్చు, చెర్రీ వాళ్ళ నాన్న కావచ్చు, చెర్రీ మామయ్య కావచ్చు, చెర్రీ బాబాయ్ బామ్మర్ది ఎవరైనా కావచ్చు, ఎవ్వరికీ మినహాయింపు మాత్రం లేదు. మా గురించే ఎందుకు రాస్తారు, మా ఫోటోలే ఎందుకు వేస్తారంటూ బయటకొచ్చి చీత్కారాలాడే ప్రాథమిక హక్కు ఇక్కడెవ్వరికీ లేదన్నదే జర్నలిస్ట్ డైరీ చెప్తున్న మాట. మిమ్మల్ని నెత్తికెత్తుకుని ఆకాశంలో కూర్చోబెట్టే స్టార్డమ్ కావాలి. చుట్టూ తిప్పుకోవడానికి ఆడియో ఫంక్షన్లకొచ్చి మీ నోటరాలే ముత్యాల మూటలకు మురిసిపోయి కేరింతలు కొట్టడానికి అభిమాన సంద్రము కావాలి. మీ సినిమాలకు బోలెడన్ని కలెక్షన్లు కావాలి, ఖరీదైన కరిష్మా కూడా కావాలి. కానీ దాని నుంచి రాలిపడే దుమ్ము ధూళి మాత్రం మీకొద్దు. ఈజ్ ఇట్ జస్టిఫైడ్?